మనతోటి రీజాయిన్ అయ్యారు గంగాపురం వెంకటరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి నమస్తే. నమస్తే సార్. ఇది చాలా చిన్న విషయం అంటున్నారు రామ్మోహన్ గారు, ఏమంటారు కవిత చేసిన వ్యాఖ్యలు? ఇప్పుడు మరి పాపం రామ్మోహన్ గారు ఏం మాట్లాడాలో అంతకంటే ఎక్కువ మాట్లాడలేడు. ఇక అసలు రంగు బయటకు వస్తుంది. టీఆర్ఎస్ దాని భవిష్యత్ అనేటువంటిది ముక్కలు ముక్కలై కుక్కలు దింపిన ఇస్తర్లాగా తయారయ్యేటువంటి కోణం లోపల చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇవాళ ఎందుకు బిఎస్పీ మన భారతీయ సమితి పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అట్లా అంటే, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏకపక్షంగా ఈ దర్యాప్తు అనేటువంటిది, కాళేశ్వరం మీద దర్యాప్తు అనేటువంటిది సిబిఐకి ఇవ్వడంలో వాళ్ళకు గుండెల్లో గుబులు లేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏ నేరస్తుడైనా ఆరోపణలు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషను ఒక న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా మీరు అవినీతి వేయలేదు దాంట్లో అని అనుకుంటలేరు. వచ్చిన ప్రాబ్లం వల్ల అదే మీకు వచ్చింది. అన్ని రకాలుగా ప్రజలు దోపిడీ చేసిండ్రు తెలంగాణను. కేసీఆర్ అనేటువంటిది ఇలా అన్ని ఆ కుటుంబం మొత్తం అనుకున్నది కాబట్టే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిండ్రు. దాని వాస్తవాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. సరే, మీరు రాజకీయాల కోసము మీరు సమర్థించుకుంటే సమర్థించుకోండి. ఇవాళ మీరు బయటికి రాలేరు, లోపలికి పోలేరు, అసెంబ్లీకి రాడు, మాట్లాడాడు, చేయడు. ఇవాళ ఆఖరికి వచ్చే వరకు ఏంటంటే హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తుంది కవిత గారు. ఆమె మీద ఉన్న కేసులు ఆమెకున్నాయి. ఆమె జైలుకి వచ్చిన సందర్భం ఆయన పోయిచ్చింది. ఇంకా ఎవరెవరు పోతారో చూడాలి ఇప్పుడు. ఇది జరిగినటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వల్ల సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది తప్పకుండా జరగాల. అవినీతి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయటికి రావాలా. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు ఉండాలా. రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో చేసినాడా, చెడ్డ ఉద్దేశంతో చేసినాడా, ఆయన చేయలేనటువంటి ఒక పరిస్థితి లోపల ఇలా సిబిఐకి అప్పయ్యపడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కోరుకుంటున్నది, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో ఏం సందేహం లేదు. కాబట్టి నిర్దోషిగా కేసీఆర్, అతని సభ్యులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు బయటకు వస్తే సంతోషమే. అంత సులభంగా లేదు కేసు. ఇవాళ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు జరిగితే మీరు అనొచ్చు రాజకీయాలు ఉన్నాయి దీంట్లో, మేమేం చేయలేదు అని ఎవరైనా అంటారు. అంతే, అంత సులభమైన కేసు కాదు ఇది. భవిష్యత్తులో ఇప్పుడు స్టార్ట్ అయింది. వల్ల కవిత గారు నేరుగా ఆరోపణలు చేసింది. అది అంతర్గత విషయం అయితే కావచ్చు కాక, ఆమె కేసీఆర్ చాలా మంచివాడు, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళు కలిసి చేసినారు మెగా కృష్ణారెడ్డి అని చెప్తున్నారు. 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నిన్న ఎందుకు మాట్లాడనిచ్చినాడు అసెంబ్లీలో? ఇంకోలో మాట్లాడచ్చు కదా. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత మాత్రం ఏమీ అవినీతికి సంబంధం లేదంటున్నారు వాళ్ళు. ఒక కుటుంబాన్ని రక్షించుకునే క్రమం లోపల ఇలా హరీష్ రావును బలిపశువు చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైన ప్రకంపనలు జరగబోతాయి. దాని భవిష్యత్ ఏందన్నది అతి కొద్ది కాలం లోపలనే బయటకు వస్తుంది. అంటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇంకోటి మనం అనుకోవచ్చా, కవిత గారు తన మార్క్ రాజకీయాన్ని ఏమైనా కోరుకుంటున్నారు అనుకోవచ్చా? చూడొచ్చు, ఆవిడకి ఈ మధ్య కాలంలో కనీసం బీఆర్ఎస్ కండువాను కూడా ఆవిడ కప్పుకోని పరిస్థితి. జాగృతి అంటూ సపరేట్గా ఆవిడ ఒక మెయింటైన్ చేసేటట్టు కనబడుతున్నారు. కొత్త కుంపట ఏమైనా పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళు సీఎం కూతురు, ఆమె 10 సంవత్సరాలు, కుటుంబ సభ్యులు, అన్ని కీలకమైన నిర్ణయాలలో ఆమె భాగస్వామ్యం ఉంది. రకరకాలుగా ఆదాయాలను, ఆస్తులను పెంచుకున్నారు. వాటిని ఖర్చు పెడతారు. ఇప్పుడు పార్టీ పెట్టడం అంత సులభమైనటువంటిది కాదు కదా. కాబట్టి వాళ్ళ మొత్తం టోటల్ ఎంక్వైరీలో ఆమె ఒక కేసులో దర్యాప్తులో ఉన్నది. ఇప్పుడు తండ్రి హరీష్ రావు, కేసీఆర్ ఆల్రెడీ కేసులలో ఉన్నాడు. లేనిదెవరు చెప్పండి? అక్కడ ఆ కుటుంబం మొత్తం మీద కేసులు ఉన్నాయి, దర్యాప్తులు ఉన్నాయి. ఎవరు మినహాయింపు ఉందో చెప్పండి నాకు. నలుగురికి నలుగురు ఉన్నారు. ఆ మాటకు వస్తే సంతోష్ రావే ఉన్నట్టు లెక్క. డైరెక్ట్గా కేసుల్లో లేడు, నిర్ణయాలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడ్డదో,
ఒక కుటుంబం పరిమితం చేసుకున్నారు మొత్తం రాష్ట్రాన్ని, పాలనని, ఆస్తుల్ని అన్నీ కూడా నిర్ణయాలు చేసి ఇలా ఒక టైం వచ్చింది. ప్రజలు అవినీతి చేసినటువంటి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టిన తర్వాత అనేక ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వీటి మీద యాక్షన్ వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బయట ఒకటి ప్లే అవుతుంది, ఒకసారి చూద్దాం. మాట్లాడేది కానీ మీరు రేవంత్ రెడ్డి గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది. నేను ఆయన మాట్లాడింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ కేసును కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు. మీ అభిప్రాయం ఏంటి? మంచి పని చేసిండ్రు. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాయి. మీ పార్టీ స్టాండ్ కూడా అర్థమవుతుంది. ఆహ్వానిస్తున్నారు సిబిఐకి అప్పచెప్పడాన్ని, చేత కాదని తెలుసు అంటూ మరి పరోక్షంగా మళ్ళీ కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ రెండు వ్యాఖ్యల్ని? వాస్తవమే కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే 20 మాసాలు టైం వేస్ట్ చేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 20 మాసాల క్రితం సిబిఐకి అప్పచెప్తే ఇప్పటికి సుమారుగా ఒక రిపోర్ట్ వచ్చేది, ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం వచ్చేది. 20 నెలల నుంచి ఏం చెప్పినారు? సిబిఐకి అప్పచెప్తే మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడినారు ఎవరు? కాంగ్రెస్ నాయకులంతా. అది వాస్తవం కాదు. మరి ఇప్పుడు ఎందుకు